భారత్ నగర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. సంస్థ అధ్యక్షుడు ఎరుకుల మహేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ వకుళ్లాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు డీసీపీ జె నరసయ్య మాట్లాడుతూ ప్రశ్నించడం అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించడం చట్టబద్దమైన ప్రక్రియ అని వివరించారు. ఆర్టీఐ కార్యకర్తలు చట్ట పరిమితులను గౌరవించాలని, పరిధులు అతిక్రమించి చేసే చర్యలు చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు బండి సాయన్న, సామాజిక కార్యకర్తలు ముద్దగాన్ రామ్మోహన్ గౌడ్, సుదర్శన్, తారకేశ్వరి, వీరేందర్ గౌడ్, నవీన్ కుమార్, అనిల్ కుమార్, భానుప్రసాద్, సత్యనారాయణ, నాగజ్యోతి, అభిషేక్ గౌడ్, నవీన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ యొక్క సొసైటీకి మంచి గుర్తింపు రావాలని మున్ముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ అందరికీ మనకందరికీ ఎల్లవేళలో ఉంటాయని ఆశిస్తూ ఇక ముందు కూడా ఇంకా భవిష్యత్తు ఎన్నో సేవలు చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను మన ఎరుకల మహేందర్ గారికి ప్రత్యేకమైన అందరికి ఎప్పుడు ఏదో ఒకటి ఎరుకల మహేందర్ అంటే ఎవరు ఎక్కబడతారు నుంచి ఎన్నో కార్యక్రమాలు బహుజన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ హ్యూమన్ రైట్ స్థాపించడం అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఉంటాయో ఎవరైనా ప్రసిద్ధ గొంతుగా అందరూ ఏమనుకుంటారు, చట్టసభల్లో ఉంటేనే గొంతుగా ఉండదని కానీ మన మహేంద్ర గారు అనుకోలేదు. చట్టసభ లేకున్నా కూడా నేను ఒక జనంలో ఒక గొంతుగా లాగా ఉండాలని చెప్పి ఈ రైట్ ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ సొసైటీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మేమిద్దరం కూడా షేర్ చేసుకుంటాం. ప్రాబ్లమ్స్ స్కూల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేమిద్దరం వెళ్ళి కూడా సమస్యలను పర్యవేక్షించడం జరిగింది. లోకల్లో అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా తెలిసిన వారు మేమిద్దరం చిన్ననాటి మిత్రులం. మేము ఆ విధంగా మా ఇద్దరు ప్రోత్సాహంతో మేము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటాము. అది తెలుసుకోవాలంటే మనం ఎదుటోళ్ళతో ప్రశ్నించాలి. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. దాన్ని మన పెద్దలు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాంట్లో కొన్ని రాజ్యాంగంలో మార్పులు చేర్పులు మాత్రం ఖచ్చితంగా చేయాలి. నేను మొన్న ఒక కేసు చూసిన, ఒక పిల్లగాడు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక దొంగ కేసులో జైలు పోయాడు. అతను నిర్దోషిగా ప్రకటించినప్పుడు ఎంత అంటే 55 సంవత్సరాలు వచ్చింది. అంటే దగ్గర 45 సంవత్సరాలు జైల్లో మరిగాడు. దాని తర్వాత బయటకు వెళ్ళాడు. ఆయన నిర్దోషి కాదని ఇవాళ సమాజానికి ఎవరు చెప్తారు? ఏ న్యాయ వ్యవస్థ చెప్తుంది? ఇంకొకటి మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనం ఒక కేసు మీద సిటీ సివిల్ కోర్టులో పోతాం. అక్కడ మనం ఏం చేస్తారంటే ఈయన తప్పు చేయలేదు, నిర్దోష హైకోర్టు దగ్గర పోతాం. మళ్ళీ ఈయన దోష మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు. లోపాలు ఉంటున్నా ఒక జడ్జి ఏదైతే జడ్జిమెంట్ ఇస్తాడో ఆయన ఇంకో జడ్జి కూడా దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే న్యాయ వ్యవస్థ రచించిందో అప్పటి పరిస్థితుల అనుకూలాన్ని బట్టి అప్పుడు రాజ్యాంగం రచించింది. అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఇలాంటి పెద్దలను కూడా మనం సూచన సలహా తీసుకొని మనం ముందటికెళ్దాం. ఏమైనా ఉన్నా కూడా మనకి ఏమైనా సమస్య వచ్చిందనుకో ఖచ్చితంగా పెద్దల సలహా తీసుకొని మనం సమస్యను పరిష్కరించడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ఆర్టీఐ కుటుంబ సభ్యులకు, నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నంబర్పేట ఎస్ఐ, మన నంబర్పేట ఏసీపీ అయినా మన అడిషనల్ డీసీపీ ఇదే ఇవ్వకూడదు. సో ప్రజలతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. సో మహేందర్ రాగానే సార్ మీరు రావాలి తప్పకుండా నేను వస్తాను మాట ఇచ్చిన. సార్ రాత్రి నైట్ డ్యూటీ చేసిన నేను రావద్దనంటే మాట ఇచ్చిన కాబట్టి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ప్రజలకు, పోలీసుకు, ప్రతి ఒక్కరికి సొసైటీలో ప్రతి ఒక్కరికి అవసరమని ఎట్టి పరిస్థితుల్లో రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. సో వాస్తవంగా ఈ సంస్థ పెట్టినప్పుడు మేము 7 మందిమే ఓన్లీ కోర్ కమిటీ మెంబర్లు ఉండి ఈ సంవత్సర కాల వ్యవధిలో ఈ రోజు 58 మంది సభ్యులైనరు. ఇంకా కొత్త సభ్యత్వం తీసుకోవడానికి ఈ రోజు ఒక 10-15 మంది కూడా మాకు కలిసి వచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని ఖచ్చితంగా ఒక 5-6 వేల మంది వరకు కూడా వచ్చేటట్టు అన్నట్టు మాకు అనిపిస్తుంది. అంటే ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టం. ఇది ఫస్ట్ 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళీ ఒత్తిపెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో
ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద మనము సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ని భయపెట్టాలని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవద్దు. మనకు ఏవైతే సమస్యలు ఉన్నో దాని మీద ఇవ్వాలి. మేము సమాచార హక్కు రక్షణ చట్టం స్థాపించి సంవత్సరం కాల పరిమితి అయింది. ఇందులో నా ఆర్టీఐ కుటుంబ సభ్యులంతా కూడా నాకు సహకరించబట్టుకుని నేను 365 రోజులను ముందడికి తీసుకెళ్ళగలిగిన. దీనిపైన మేము చాలా సమస్యలపైన ఆర్టీఐలు వేసినాము. నాకు చాలా జాగాలలో వచ్చినాయి, కొన్ని జాగాలలో రాని మీద వాళ్ళ మీద రిట్లు కూడా మేము ఫైల్ చేసినాం. అలాంటి దాన్ని ఈ మనకు సమాచార హక్కు రక్షణ చట్టం మీద ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేటువంటిది ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అయితే దానికి అనుగుణంగా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు కావచ్చు, అధికార వ్యవస్థ కావచ్చు, సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కమిషన్ల రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఆ విధంగా జీవోలు పబ్లిక్ డొమైన్లో లేకుండా, గవర్నమెంట్ వెబ్సైట్లలో లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలు అడిగేటటువంటి సమాధానాలు సమాచార హక్కు చట్టం ద్వారా సకాలంలో ఇవ్వకపోవడము, ఇచ్చే ఉద్దేశం లేకపోవడము, సమాధానాలు తికమకగా ఇవ్వడం అనేటువంటి ప్రజాస్వామ్య అపహాస్యం చేసినట్టుగా అవుతుంది. అది ప్రభుత్వం. ఆ విధంగానే